అలాగే బాలయ్య బాబు గారితో బాలయ్య బాబు భైరవ ద్వీపం. ఓరు నాయనో, బాలయ్య బాబు గారితో అయితే ఇక అసలు ఆ సినిమా కూడా సార్ సంగీతం శ్రీనివాసరావు గారు అసలు ఊహించలేదు ఆ టైంకి ఆ స్పెషల్ ఎఫెక్ట్. ఇంకోటి మీరు మెయిన్ ఫ్రెండ్ కాదు, కలిసి బయలుదేరు తమ్ముడు అని తమ్ముడు పిలుస్తాడు. తమ్ముడు నాకు తమ్ముడు మీరు తమ్మయ్య. బాలయ్య బాబుతో ఎలా ఉంటుంది సార్ అసలు? బాగా close. ఇదే హడావిడిగా ఉంటుంది గ్రేట్ షూటింగ్. గ్రేట్ బాలన్న. బాలన్న నేను చాలా సన్నిహితంగా ఉండేది. బాలన్న కూడా నాతో బాగుండేవాడు. మేము నటిస్తున్నంతసేపు బాగా కోఆపరేషన్ ఉండేది, టగ్ ఆఫర్గా ఉండేది బాగా. అంటే అంటే అంత ప్రేమించేటోడు, సరదాగా ఉండేటోడు. ఆడుకునేది మేము నటించేది కాదు, ఆడుకోవటమే. ఆ గుర్రం మీద వెనక సైడ్ తోక సైడ్ కూర్చుంటా నేను. అవును, మీరు తన సైడ్ కాకుండా రివర్స్లో. తను ఒక తనుదనిండు, అది ఎటో పరిగెత్తింది. ఆ షాట్ బ్రహ్మాండం. అట్లా మేము ఎట్లా ఊహిస్తాను తంతడని. నేను కూర్చొని ఓకే అని నేను అన్నీ చూసుకుంటున్నా. తననే తన్నిండు, అది పోతూనే ఉంది. ఇక ఫైట్ మాస్టర్ 2 గుర్రాలని పంపి ఆ గుర్రాలు 2 వచ్చి ఇట్లా అడ్డంగా ఉండి మధ్య ఆపినాయి. ఆ గుర్రాన్ని 3 కిలోమీటర్లు పైన పైపోయింది. అది యాక్షన్కి యాక్షన్ అయింది, మనకు రియాక్షన్. అంటే గ్యారంటీ చచ్చిపోయాను అనుకున్నా. ఇక్కడ అంత డేంజరస్ రివర్స్, మళ్ళీ రివర్స్ కదా. అందులో దాన్ని తనరాని చోట దన్నేసరికి అది ఛంగ్ అని లేచింది. అది అమ్మో, అది అట్లా చాలా బాలన్నతో చాలా సినిమాల్లో. మీరు ఒక సినిమాలో కత్తిట్ట పెడతాడు, టక్, లారీ డ్రైవర్లో బ్లడ్ పోతూనే ఉంది. ఈడన్న తెగింది. ఏం కాదు ఏం కాదు, పెట్టండి పౌడర్ పెట్టండి అన్నాడు. బ్లడ్ పోతూనే ఉంది. బాలన్న బాబ్ బాప్స్ అనేది, బాప్స్ బాప్స్ ఏం కాదు. మళ్ళొకసారి చూస్తుంది. అదంటే బాలవద్దు బాబోయ్, కొంచెం కేర్ఫుల్గా ఉంటారు. అంటే ఏదైనా యాక్టింగ్లో ఆడుకోవడమే. సరదాగా ఉండేవాడు, గ్రేట్ నటుడు. అసలు ఆయన గుర్రపు సారలు ఉంటే అసలు ఆనందమే వేరు. అసలు భయపడ్డు అసలు.